గచ్చిబౌలిలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఏర్పరచుకున్న లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్లో సంజయ్ కన్స్ట్రక్షన్ అధినేత ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాన్ని అయితే హైడ్రా ఈరోజు తొలగించింది. దాదాపు ఆ 40 ఫీట్ రోడ్డు ఏదైతే ఉందో లేఅవుట్లో ఆ రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు ఏవైతే వచ్చాయో వాటిని పూర్తిగా తొలగించారు. 40 అడుగుల మేర రోడ్డు ఉండే ఆ రోడ్లో 5 అంతస్తుల భవనంతో పాటు ఇతర ఫుడ్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మ్యాంగో ఫుడ్ కోర్టుతో పాటు యునో ఫుడ్ కోర్టు, అదేవిధంగా ఒక చైనీస్ డబ్బాలను కూడా ఏర్పాటు చేసి చైనీస్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ వారు కూడా 40 ఫీట్ల రోడ్డు ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించినట్టు గుర్తించారు. ఆ గుర్తించిన మేరకు ఏవైతే ఆ నిర్మాణాలు ఉన్నాయో వాటినన్నింటినీ ఈరోజు పూర్తిగా హైడ్రా తొలగించింది. ఈ మేరకు ఎఫ్సిఐ సభ్యులు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ మేరకే ఇవన్నీ తొలగించాము. గతంలో కూడా నోటీసులు జారీ చేసినా వారి నుంచి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వారి దగ్గర నుంచి సరిగా స్పందన రాకపోవడంతోనే ఈ చర్యలు తీసుకున్నామని చెప్పి హైడ్రా ఒక ప్రకటనలు తెలియజేసింది. ఇప్పటికే గచ్చిబౌలి సంజయ్ కన్స్ట్రక్షన్ దగ్గర చాలా అక్రమాలు జరిగినట్టు, అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గతంలో కూడా ఫిర్యాదులు వచ్చినప్పటికీ అప్పట్లో చర్యలు తీసుకున్న ఆ చర్యలు ఏమాత్రం ఫలించకపోగా రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎఫ్సిఐ సభ్యులు ఏవైతే ఫిర్యాదు చేశారో వాటిని అనుసరించి ఈరోజు అక్కడ నిర్మాణాలు ఏవైతే వాటిని పూర్తిగా తొలగించాము. రోజు రోజుకు గచ్చిబౌలి ప్రాంతంలో విప్రో జంక్షన్లో ఆ మధ్యలో ఉన్న ఏదైతే సంజయ్ కన్స్ట్రక్షన్ ఆక్రమించిందో ఆ ప్రాంతంలో విపరీతమైన రద్దీ పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని తొలగించిన తర్వాత విశాలమైన రోడ్డు ఏర్పడినట్టు అయింది. అక్కడ రాకపోకలకు పూర్తిగా అనువుగా హైడ్రా ఏర్పాటు చేసింది. దీని పట్ల స్థానికులతో పాటు చుట్టుపక్కల ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా ఆ ప్రాంతంలో ఇంకెవరైనా ఆక్రమణ చేపట్టినదే దాని మీద ఫిర్యాదు వచ్చినట్టయితే వెంటనే తొలగిస్తామని చెప్పి హైడ్రా ఒక ప్రకటనలో పేర్కొంది. గచ్చిబౌలిలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు ఏర్పరచుకున్న లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్లో సంజయ్ కన్స్ట్రక్షన్ అధినేత ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాన్ని అయితే హైడ్రా ఈరోజు తొలగించింది. దాదాపు ఆ 40 ఫీట్ రోడ్డు ఏదైతే ఉందో లేఅవుట్లో ఆ రోడ్డును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు ఏవైతే వచ్చాయో వాటిని పూర్తిగా తొలగించారు. 40 అడుగుల మేర రోడ్డు ఉండే ఆ రోడ్లో 5 అంతస్తుల భవనంతో పాటు ఇతర ఫుడ్ కోర్టులు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మ్యాంగో ఫుడ్ కోర్టుతో పాటు యునో ఫుడ్ కోర్టు, అదేవిధంగా ఒక చైనీస్ డబ్బాలను కూడా ఏర్పాటు చేసి చైనీస్ ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ వారు కూడా 40 ఫీట్ల రోడ్డు ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించినట్టు గుర్తించారు. ఆ గుర్తించిన మేరకు ఏవైతే ఆ నిర్మాణాలు ఉన్నాయో వాటినన్నింటినీ ఈరోజు పూర్తిగా హైడ్రా తొలగించింది. ఈ మేరకు ఎఫ్సిఐ సభ్యులు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ మేరకు